మా మనవడికండి ఈ డిగ్రీ చదువు మీద ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా అని బాబు అడుగుతున్నానండి. అమ్మా నాకు ఒక విషయం చెప్పండి అమ్మా, అక్కడ విదేశాలకు పంపించామన్నారు, ఎక్కడికి పంపారు, ఆ కోర్స్ పూర్తయిందా లేదా అన్నది చెప్పండి నాకు. అదేండి వేరే దేశం పంపారండి. మధ్యలో వచ్చేసారండి సార్, మళ్ళీ వచ్చి అచ్చా డ్రాప్ అయినట్టున్నారు. అమ్మా మీరు డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయమ్మా. డిప్యూటీ కలెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు అన్ని ఉద్యోగాలకి డిగ్రీ చదివినటువంటి వాళ్ళు అర్హులమ్మా. గ్రూప్ 1 ఉద్యోగం రాసుకోవచ్చు, గ్రూప్ 2 ఉద్యోగం రాయొచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్. ఇవి కాకుండా అతను గనక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లాంటిది గనక పూర్తి చేస్తున్నట్లయితే గవర్నమెంట్లో వచ్చేటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో అవర్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్స్లోను, గ్రౌండ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లోను, ఇలాగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఉంటాయమ్మా. ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళకి, జనరల్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అన్ని ఉద్యోగాలు మీరు ప్రిపేర్ కావచ్చు. ఒకవేళ గనక ఇంకా మీకు దీని గురించి గనక సందేహాలు ఉండుంటే గనక మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఆ గూగుల్లో కానీ లేకపోతే మన యూట్యూబ్లో కానీ డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి మీరు టైప్ చేయండి. మొత్తం విషయాలు అనేటువంటివి మీకు తెలుస్తుంది. ఒక ప్రాథమిక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. అవగాహన ఏర్పడిన తర్వాత మీకు ఏదన్నా పర్టికులర్ ఉద్యోగం ఎలాగ సంపాదించాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాలు ఉంటే కనుక మా గైడ్ అనేటువంటి ఈ కార్యక్రమానికి మీరు కాల్ చేయండి. మేము మళ్ళీ మీకు దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటువంటి ఆ సహాయ సహకారాలు కూడా మేము అందిస్తామండి మీకు.